హాయ్, వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. ఇవి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బొంత కోడిగుడ్లు అండి. 3 పెట్టలు అయితే గుడ్లు పెడుతూ ఉన్నాయి అన్నమాట. ఇవి ఎంతో బలం అండి, అసలు నాటు కోడిగుడ్లు కదా, చాలా బలం అన్నమాట. మామూలు బయట కొనే కోడిగుడ్ల కంటే వీటిల్లో చాలా మంచి విటమిన్స్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయండి. హెల్త్కి సంబంధించిన బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కొంతమందికి నెమ్ము ఉంటుంది కదా, ఆ నెమ్ము ఉండేటువంటి వాళ్ళు ఇలాంటి గుడ్లు మాత్రము ప్రతిరోజు తిన్నారంటే చాలా మంచిది. ఆ రోజుల్లో మా నానమ్మ మా తాతయ్య వాళ్ళైతే ఇలాంటి గుడ్లు రోజుకొకటి మార్నింగు పరగడుపున తాగేవారండి. ఇది తాగేసి తర్వాత బెల్లం వేసేసుకునేవాళ్ళు అన్నమాట నోట్లో. అప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి పోతాయి అన్నమాట. అంటే ఏ ప్రాబ్లం అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే పోతాయని మా నానమ్మ తాతయ్య వాళ్ళంతా కూడా ప్రతిరోజు ఇలాంటి కోడిగుడ్లని తాగేవాళ్ళు అన్నమాట. పచ్చిదే కొట్టుకొని తాగేసి తర్వాత బెల్లం తినేసేవాళ్ళు. చాలా హెల్త్ అని మా నాయనమ్మ చెప్తా ఉండేది. కానీ ఈ రోజుల్లో ఎవరు చేయలేండి అలాగా, మామూలుగా చెప్తున్నాను. చాలా మంచిదండి ఈ ఎగ్స్ మాత్రము. మీకు ఒకసారి చూపిద్దామని నేను షూట్ చేస్తున్నాను. వీలైతే అవకాశం ఉంటే కోళ్ళు పెంచుకోవచ్చు అనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బొంత కోళ్ళను అయితే పెంచండి. ప్రతిరోజు అయితే గుడ్లు పెడుతూనే ఉంటాయండి. ఇది ఒక్క గుడ్డు మనం బయట కొనాలంటే 15 రూపీస్ పడుతుంది అన్నమాట. అసలు తొరకువు, 15 రూపీస్కి కూడా తొరకువు మనకు. అది కాబట్టి ఎవరికైనా అవకాశం ఉంటే మాత్రము వినియోగించుకోండి. ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. ఇంకోటి ఏంటంటే ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుందంటండి, మా అమ్మగారు చెప్పారు. ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.